నగరంలో రోజు రోజుకు టెర్రస్ గార్డెనింగ్, ఇంటీరియర్ ప్లాంటేషన్ పెరిగిపోతుంది. మొక్కలు నాటేందుకు ఇది అత్యుత్తమ కాలం కావడం, అదే సమయంలో గ్రీన్ లివింగ్పై నగరవాసుల్లో పెరిగిన ఆసక్తి వర్షాకాలానికి సరైన సమయంగా మార్చుతోంది. ఒక్కసారిగా కడియం నుంచి నగరానికి మొక్కల దిగుమతి పెరిగిపోయింది. 2 నెలల నుంచి ఆన్లైన్ వేదికల్లోనూ ప్లాంట్స్ ఆర్డర్స్ పెరిగిపోయాయని నిర్వాహకులు చెప్తున్నారు. దశాబ్దంతో పోలిస్తే ప్రస్తుతం గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్, ఇంటీరియర్ ప్లాంటేషన్ వంటి అభిరుచి గణనీయంగా పెరిగాయి. పని ఒత్తిడిని తేలికపరచడానికి, ఇంట్లోని ప్రకృతి పారవశ్యాన్ని తీసుకురావడానికి మొక్కలు సరైన ఎంపికగా మారాయి. ఇది ఒక హాబీ అనడం కన్నా ఓ నూతన జీవన శైలిలో భాగంగా మారిందనడం సరైనదేమో. ప్లాంట్ థెరపీ అనే ట్రెండ్ ఇప్పుడు మెట్రో లైఫ్ స్టైల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. ఈ వర్షాకాలంలో హకీంపేట్, బేగంపేట్, కాజాగూడ, కోంపల్లి, బాజ్పల్లి, అమీర్పేట్, మియాపూర్, గచ్చిబౌలి, బంజర్ హిల్స్ వంటి ప్రాంతాల్లో నర్సరీలు రద్దీగా మారాయి. అంతేకాదు పాత బస్తీ నుంచి కొత్త బస్తీ వరకు పూల మొక్కలతో పాటు డెకరేషన్ ప్లాంట్స్, హెర్బల్ ప్లాంట్స్, కూల్ ఎయిర్ ప్లాంట్స్ కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ సీజన్లో డిమాండ్ పెరగడంతో నర్సరీ యజమానులు ఎక్కువగా మొక్కలను దిగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా కడియం, బెంగళూరు, పూణే వంటి గార్డెనింగ్ మార్కెట్ల నుంచి నగరానికి మొక్కలు ఎక్కువగా వస్తుండడమే కాకుండా కొన్నింటి ధరలు గణనీయంగా పెరిగాయి. అయినా సరే మొక్కలపై ఉన్న ప్రేమ దాని ముందు ధరల విషయమే కాదనుకుంటున్నారు ఈ ప్లాంట్ లవర్స్. అయితే హైదరాబాద్ మహానగరంలో ఏడాదంతా అమ్మకాలు బాగానే ఉన్నప్పటికీ ఈ సీజన్లో ఎక్కువగా అమ్ముడుపోయే మొక్కలే తమకు అధిక లాభాలను తెచ్చిపెడుతున్నాయని నర్సరీ నిర్వాహకులు చెప్తున్నారు. బిజీ లైఫ్లో మొక్కలు కొనడానికి సమయం లేని వారు ఇప్పుడు మొక్కలను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. ఒగావో, నర్సరీ లీవ్, మై బాగీచా, అమెజాన్, బిగ్ బాస్కెట్, గార్డెనింగ్ స్టోర్స్, అర్బన్ మాలీ వంటి ప్లాట్ఫామ్లపై నేరుగా ఇంటి వద్దకే మొక్కలు డెలివరీ అవుతున్నాయి. కొంత మేరకు ఖర్చు ఎక్కువైనా బ్రాండెడ్ ప్లాంట్స్ ప్యాకేజింగ్, ఎలా నాటాలి, ఎలా పెంచాలనే సూచనలు, పెంపకం టిప్స్ ఇవ్వడం వల్ల కొనుగోలు ధోరణి పెరుగుతుంది. కేవలం అందం కోసమే కాక కాలుష్యానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లో మంచి హ్యూమిడిటీకి, ఆక్సిజన్ సరఫరాకు మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. గ్రీన్ ఇంటీరియర్ డిజైనింగ్, బాల్కనీ గార్డెనింగ్, వాల్స్పై వర్టికల్స్ గార్డెన్, వాటర్ షేవింగ్ ప్లాంటేషన్స్ వంటి కాన్సెప్ట్లు పెరుగుతున్నాయి. ఇండోర్ డెకరేటివ్ ప్లాంట్స్ మొన్నెరా సిపిలియా, లిల్లీస్, హైబిస్కస్, నియో ఔషధ తులసి, అశ్వగంధ, వేరా ఫ్రూట్స్ ప్లాంట్స్, నేరేడు, మామిడి వంటి మొక్కలు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాయి. నగరంలో ప్రధానంగా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నవారు మిద్దె పంటలు పెద్దపీట వేస్తున్నారు. సరిపడ కూరగాయలు, పూలను పెంచుకోవడంతో పాటు పచ్చదనాన్ని కాపాడుతున్నారు. ఇందులో టమాటా, బీర, దోస, మునగ, పాలకూర ఇటువంటి ఆకుకూరలు పెంచుకుంటూ ఆరోగ్యాన్ని చక్కబెట్టుకుంటున్నారు. ప్రకృతి కళగా మారిన ఈ సమయంలో నగరవాసులు వారి ఇళ్లలో, అపార్ట్మెంట్స్లో మిద్దెలకు ఆకుపచ్చ అందాన్ని అద్దేందుకు సిద్ధమవుతున్నారు. మొక్కలు నాటేందుకు ఇదే సరైన సమయం కావడంతో ఇంట్లో చిన్నదైనా సరే ఓ గ్రీన్ కార్నర్ ఉంటే మనసుకు, ఆరోగ్యానికి, జీవన శైలికి ఓ నూతన శోభను తీసుకొస్తుందని ఓ నమ్మకం. అంతేకాకుండా మొక్కలతో బంధాన్ని పెంచుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుందని మొక్కల ప్రేమికులు నర్సరీల బాట పడుతుంటే మరికొందరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నారు. కెమెరామెన్ గోవర్ధన్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.